ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్ సహచరులకు ఇచ్చిన ర్యాంకుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ర్యాంకు కనిపించకుండా పోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. పరిపాలన చేపట్టిన మొదటి 6 నెలల్లో పవన్ కళ్యాణ్కు మంచి ర్యాంక్ వచ్చింది. అయితే ఈసారి కనీసం టాప్ 5 జాబితాలో కూడా చోటు సంపాదించుకోలేకపోవడంపై ఇప్పుడు సచివాలయంలోనూ చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు నాయుడు ఏ ప్రాతిపదికన ఈ ర్యాంకులు కేటాయించారు, ఏ అంశాలను బేరీజు వేసి ర్యాంకులు ఇచ్చారు అన్నది బయటకు తెలియడం లేదని టీడీపీ మంత్రులు కూడా అయోమయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మంత్రులు ఫైల్స్ క్లియర్ చేస్తే ర్యాంకులు ఇవ్వడం ఏంటని కొందరు ఉన్నత స్థాయి అధికారులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వరుసగా రెండవసారి కూడా మంత్రుల ర్యాంకుల్లో 2వ స్థానంలో నిలవడం విశేషం. నిన్న మొన్నటి కేబినెట్ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పనితీరు బాగోలేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా ఆయనకు టాప్ 5 జాబితాలో చోటు లభించడం మరో కొసమెరుపు. ఉప ముఖ్యమంత్రి హోదాలో 5 కీలక శాఖలను నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ ఫైల్స్ క్లియర్ చేయటంలో మాత్రం వెనుకబడ్డారని మంత్రుల ర్యాంకుల జాబితా ఎత్తి చూపుతోంది. మొదటిసారి ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకుల్లో ఉప ముఖ్యమంత్రి మంచి ర్యాంకు సాధిస్తే ఈసారి ఆయన పేరు కనిపించకపోవడం విశేషం. మొత్తం 25 మంది కేబినెట్ మంత్రుల్లో మొదటి పేరు నిమ్మల రామానాయుడైతే 2వ పేరు మంత్రి లోకేష్ది. ఇక 3వ ర్యాంకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కి ఇస్తే 4వ ర్యాంకు హోంమంత్రి అనితకు ఇచ్చారు. 5వ ర్యాంకును పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్కి ఇచ్చారు. అయితే కింది వరుసలో మాత్రం మంత్రులు కొల్లు రవీంద్ర, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిలిచారు. ఈ ర్యాంకులను ప్రకటించే ముందు కేవలం మంత్రులు ఫైల్స్ క్లియర్ చేస్తే సరిపోతుందా అన్న కోణంలో కూడా ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైల్స్ క్లియర్ చేయటంలో ఉప ముఖ్యమంత్రి దారుణంగా వెనుకబడడంతోనే ఈసారి ర్యాంకుల్లో ఆయనకు సరైన స్థానం దక్కలేదు అన్నది రాజకీయ నిపుణుల మాట. అయితే మంత్రులు క్షేత్రస్థాయిలో ఏ మేరకు పనిచేస్తున్నారు, ప్రజలతో ఎలా సంబంధాలు నెరుపుతున్నారు, అలాగే జిల్లాలకు సంబంధించి అప్పగించిన బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు అన్న అంశాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుంటే మంత్రుల ర్యాంకుల జాబితా ఖచ్చితంగా మారుతుందన్నది ఉన్నతాధికారుల మాట.